వందే పశూనాపతి వందే సూర్య శశాంక మహిళనైన వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించబడదు వందే శివం శంకరం ఆ శంభూరి శాపశోతి ఈ యొక్క హరిదాసులు బుడబక్కల వారు మరి చక్కని కొమ్మదాసరి పెట్టల ద్వారా ఇప్పుడు మేము చెప్పినటువంటిది జంగమదేవర. జంగమదేవరలు అంటే మరి సాక్షాత్తు పరమశివుడు, మరి బ్రహ్మకపాలం చేతబట్టినటువంటి పరమేశ్వరుడు. ఆయన భిక్షాటన చేశాడు లేదండి, భిక్షాటన చేస్తూ ఆయన అన్ని మూడు తిరుగుతూ అన్ని క్షేత్రాలు తిరుగుతూ కాశీ చేరుకుని ఆ ఒక జగన్మాత కూడా భిక్షం అడిగాడట. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాణేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి జపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అంటూ భిక్షాటన చేసినటువంటి పరమేశ్వరుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి పార్వతి అంటూ భిక్షాటన చేశాడు పరమేశ్వరుడు. పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భవనత్రయం నమ పార్వతీ. మీ తాతలందరూ మహదేవ మహదేవ, మీ తాతలందరూ ఈనాడు మీ దేవులు అందిస్తూ వారి దేవులు అందిస్తూ పరమేశ్వరుని సన్నిధిలోన వారు దేవులు అందిస్తున్నారు అంటూ పెద్దల్ని పొగిడేటటువంటిది జంగమదేవర. మనకు జంగమదేవరలు ఉన్నారు, అలాగే హరికథలు ఉన్నాయి, బుర్రకథలు ఉన్నాయి, తోలుబొమ్మలాట్లు ఉన్నాయి, ఒగ్గు కథలు ఉన్నాయి. భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక చాలా వరకు అడుగంటిపోతున్నాయి. మరి ఒకప్పుడు ఒగ్గు కథ ఎంత చక్కగా చూసేవారు. ఏమయ్యా మన తెలంగాణలో ఉండే ఒగ్గు కథ ఏమయ్యా మీరయ్యా అన్నీ ఉన్నాయి. మరి ఇటువంటి ఎన్నెన్నో మనకు ఉన్నాయండి. ఆ కళ్ళని కూడా అడుగంటిపోతున్నాయి. బుర్రకథలు లేవు, హరికథలు లేవు, తోలుబొమ్మలాట్లు ఏమైనా ఉన్నాయండి? లేవు. అవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. నాడు టీవీలు సీరియల్ దాన ధర్మాలు తగ్గిపోయాయి, వచ్చాయి. సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చామంటే దాన ధర్మాలు లేవు, బొమ్మలాటలు హరికథలు ఈ కళలు లేదండి అని ప్రజలు తెలుసుకోవాలి. మీ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నారు. శిల్పారాం వారు మమ్మల్ని పోషిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.